వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీని కూటమి నాయకులు తమ స్వార్థం కోసం నిర్వీర్యం చేస్తున్నారా? గీతం వర్సిటీ కోసం ఆంధ్ర యూనివర్సిటీని పాతాళానికి తొక్కుతున్నారా? ఉద్దేశపూర్వకంగానే ఏయూలో విద్యార్థుల మధ్య అగ్గి రాజేస్తున్నారా? ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారితే అది గీతం యూనివర్సిటీకి లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారా? శత జయంతి వేడుకలు జరుగుతున్న సమయంలోనే ఆంధ్ర యూనివర్సిటీని మళ్లీ 100 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లాలని వ్యూహాలు రచిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఆంధ్ర యూనివర్సిటీకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రపంచంలోనే పేరుగాంచిన యూనివర్సిటీలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒకటి. అటువంటి గొప్ప యూనివర్సిటీ మీద మొదటి నుంచి కూడా టీడీపీ నేతలు కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. దానికి ప్రధాన కారణం లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ అల్లుడు భరత్కు చెందిన గీతం యూనివర్సిటీ కారణమనే చర్చ జరుగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ మీద కుట్రలు కుతంత్రాలు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యాయి. పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చాప కింద నీరులా జరుగుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి యూనియన్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. యూనివర్సిటీలో 2 విద్యార్థి సంఘాల మధ్య జరిగిన వివాదాన్ని వెనక నుండి కూటమి పార్టీల నాయకులు రెచ్చగొట్టారనే విమర్శలు ఉన్నాయి. విద్యార్థి సంఘాల నేతల మధ్య వివాదమే కాదు, గతంలో కూడా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. విద్యార్థులకు మంచి భోజనాన్ని కూడా అందించడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలను హాస్టల్లో కల్పించలేదు. అనారోగ్యంతో విద్యార్థి చనిపోతే పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎక్కడో బయట గంజాయి దొరికితే ఆంధ్ర యూనివర్సిటీలో గంజాయి దొరికిందంటూ తప్పుడు ప్రచారం కూడా చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా పనిచేస్తున్న రాజశేఖర్ను కావాలనే ఎంపీ భరత్ తీసుకొచ్చారని విద్యార్థి సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు. ఆంధ్ర యూనివర్సిటీని వీసీతో పూర్తి స్థాయిలో విచ్ఛిన్నం చేసిన తరువాత ప్రస్తుతం వీసీగా ఉన్న రాజశేఖర్ను గీతం యూనివర్సిటీకి భరత్ తీసుకువెళతారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఎంపీ భరత్ చేసిన వ్యాఖ్యలపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర వర్సిటీలో పేద విద్యార్థులు చదువుకుంటారని, గీతం యూనివర్సిటీలో డబ్బున్న పిల్లలు చదువుకుంటారు అంటూ ఆంధ్ర యూనివర్సిటీని కించపరిచే విధంగా మాట్లాడారు. ఆంధ్ర యూనివర్సిటీకి పేద పిల్లలు దే ఆర్ కమింగ్ బికాజ్ ఇంకెక్కడ అవకాశం దొరక్క హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ రావాలి అని. మా దగ్గర పేద పిల్లలు ఎక్కువ మంది రారు, ఎందుకంటే మా ఫీజు ఎక్కువ. గీతం వర్సిటీకి 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూములను కూటమి ప్రభుత్వం అప్పనంగా కట్టబెడుతోంది. ఇటీవల జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడి చేసి మరీ గీతం యూనివర్సిటీకి 55 ఎకరాల భూమిని అడ్డదారిలో క్రమబద్ధీకరించారు. వడ్డించేవాళ్లు మనవాళ్లైతే పంక్తి చివరిలో కూర్చున్నా అన్నీ అందుతాయనే చందంగా అధికారంలో ఉన్నది తమ కుటుంబ సభ్యులు అయితే ఎప్పటికైనా భూములు తమ చేతికి చిక్కుతాయని ఎంపీ భరత్ నిరూపించారనే చర్చ ఉత్తరాంధ్ర ప్రజల్లో జరుగుతోంది.